మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని అధికారులను స్థానికులు నిలదీశారు. దీంతో గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. 2 సార్లు దరఖాస్తులు చేసుకున్న పథకాల జాబితాలో తమ పేర్లు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సభలో అధికారులు వచ్చి అర్హులైనవి కాకుండా వచ్చి వీళ్ళకు పేదలు ఉన్నారు, వీళ్ళకి ఇళ్ళకి జాగాలకు కానీ ఏ అప్లికేషన్ కూడా ఇంతకుముందు 2-3 సార్లు అప్లికేషన్ తీసుకుని కూడా వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ గోడు వెళ్ళబోసుకుంటుంటే అధికారులు మాకు అవసరం లేదన్నట్టు ఏదో వచ్చిన ఫోటోలకు పోజులు ఇచ్చిన అన్నట్టు ఉండి వీళ్ళకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అసలు కార్యక్రమం ఎజెండా చెప్పంటే కూడా మేము పేపర్ల మీద మేము చెప్తాం అన్ని తీసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం ఎజెండా ఏమని పెట్టుకున్నారంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లులు ప్లస్ రేషన్ కార్డులు ఇస్తున్నారు. కానీ అవి ఏం చర్చించకుండా ఫోటోలకు పోయించి ఒక ఫోటో తీసుకొని ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటుంటే కూడా వినుకోకుండా పోయిన అధికారులు ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయాలని చెబుతున్నాం. ఇప్పటికీ 2-3 సార్లు ఇచ్చులు ఆధారం మాట మాకు ఏం లేదంటే మేము ఉట్టిగా కూలి చేసుకొని బతుకుతున్నాం. మాకు లేని వాళ్ళకు అసలు ఏం లేదు. 3 సార్లు పెట్టినాం, దీంతో 3సారి అప్లికేషన్ పెట్టడం. అన్నిసార్లు పెట్టినా కూడా మాకు ఇల్లు జాగా రాలేదు. తిరుగుతూనే మనం ఎక్కడ పెడతానంటే అక్కడ పోతున్నాం, పెడుతున్నాం, ఉట్టిగానే వస్తున్నాం. ఉన్న వాళ్ళకి ఇస్తాను కానీ లేని వాళ్ళకి